Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియాస్ ఎనర్జీ వీక్. సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ వీక్ హ్యాస్ టుక్ ప్లేస్ ఇన్ గోవా. మరి మొట్టమొదటి ఇండియా ఎనర్జీ వీక్ ఎప్పుడు జరిగింది? ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ 2023. మొట్టమొదటి ఇండియాస్ ఎనర్జీ వీక్ 2023లో బెంగళూరులో, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో నిర్వహించడం జరిగింది. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2023లో G20 మీటింగ్ ఇండియాలో జరిగింది కదా, ఆ సందర్భంగానే ఈ ఇండియా ఎనర్జీ వీక్ అనేది మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఈ ఇండియా ఎనర్జీ వీక్ అనేది ప్రతి ఇయర్ నిర్వహిస్తున్నారు లాస్ట్ 2 years నుంచి. మరి ఈ ఇయర్ గోవాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సేఫ్టీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ గోవాలో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగానే అవర్ కంట్రీ, దట్ ఈస్ ఇండియా హ్యాస్ సైన్ ద బిగ్గెస్ట్ ఎవర్ డీల్ వర్త్ $78 billion. ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎనర్జీ ఫీల్డ్ లో తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద డీల్ చేయడం జరిగింది. మరి ఎవరితో చేశారు? ఖతార్ దేశంతోని $78 billion వర్త్ అయిన ఒక ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఖతార్ దేశంతోని ఈ అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలు కుదుర్చుకున్నారు? దిస్ అగ్రిమెంట్ ఈస్ ఫర్ 20 years. 2029 నుంచి 2048 మధ్యలో ఈ ఎల్ఎన్జిని ఖతార్ వాళ్ళు మనకి ఇంపోర్ట్ చేస్తారు, ఖతార్ వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేస్తారు, మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఖతార్ నుంచి తీసుకోవడానికి ఈ $78 billion, ఇది చాలా చాలా పెద్ద అగ్రిమెంట్ అండి. $78 billion అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ ఇంత పెద్ద డీలింగ్ ని చేయడం జరిగింది. మరి ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జి రేట్స్ ఎంత నడుస్తున్నాయో దానికన్నా కూడా కొంచెం తక్కువ రేట్కే చేసుకున్నారు. జనరల్ గా ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా, పెరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ అయినా కూడా ఖతార్ గవర్నమెంట్ తో ఇంకా తక్కువ రేటుకి చేసుకున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, దీనివల్ల ఈ 2029 నుంచి 2048 వరకు కాంట్రాక్ట్ ఉంది కదా, ఆ మొత్తం పీరియడ్ లో ఇండియన్ గవర్నమెంట్ కి $6 billion అంటే $6 billion సేవింగ్స్ ఉంటుందంట. $6 billion డబ్బులు మిగులుతాయి. $6 billion అంటే ఎంత గైస్? ఒకసారి ఆలోచించండి. 1 billion అంటేనే 100 crores, అలాంటిది 600 crores into 85. ఓకే, రైట్. మరి దీన్ని నిర్వహించింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీతో కలిసి మన మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది. మరి దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు? దిస్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఎనర్జీ వీక్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ. ఓకే, అండ్ ఈ ఎనర్జీ వీక్ సందర్భంగానే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది కదా, వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దాని పేరు ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ టు 2030. దీన్ని రాసుకోండి, నోట్ చేసుకోండి. అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ టు 2030 అనే రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ లో ఏం చెప్తుందంటే, దిస్ రిపోర్ట్ సేస్ దట్ ఇండియా ఈజ్ సెట్ టు బికమ్ ద సింగిల్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ గ్లోబల్ ఆయిల్ డిమాండ్ గ్రోత్ ఫ్రమ్ 2023 to 2030. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, 2023 నుంచి 2030 మధ్యలో భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా ఈ ఆయిల్ కి సంబంధించి హైయెస్ట్ డిమాండ్ అనేది ఇండియా నుంచే ఉంటుందంట. ఓకే, డిమాండ్ గ్రోత్, మొత్తం డిమాండ్ కాదు, డిమాండ్ గ్రోత్. కంపారిటివ్లీ మనం ఇప్పుడు గ్రోత్ రేట్ గురించి మాట్లాడుకుంటాం కదా, జిడిపి గ్రోత్ రేట్, అట్లా ఈ ఆయిల్ కి సంబంధించిన గ్రోత్ అనేది మాకు ఇంత కావాలి
అని చెప్పి ఎక్కువగా డిమాండ్ చేసే దేశాల్లో భారతదేశమే మొట్టమొదటి ప్లేస్ లో ఉంటుందట. మరి ఇప్పుడు ఏ దేశం ఎక్కువ డిమాండ్ చేస్తుంది గ్రోత్ రేట్ లో? గ్రోత్ అంటే కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ ఇయర్ అత్యధికంగా ఎవరు తీసుకున్నారు కంపారిటివ్లీ? ఓకే, అది ఇప్పుడు చైనా ఉంది. మరి మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ డిమాండ్ లో ఏ ప్లేస్ లో ఉంది? లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్ లో ఇండియా ఏ ప్లేస్ లో ఉంది? లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్ లో ఇండియా ఇస్ ఇన్ ద థర్డ్ ప్లేస్. మరి ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏ. ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏ ఉంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో చైనా వాళ్ళు ఉండడం జరిగింది. మరి ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది. మరి 2023 టు 2030 మధ్యలో కూడా ఇండియా ఏమైనా ఫస్ట్ ప్లేస్కి వస్తుందని రిపోర్ట్ చెప్పిందా? కాదు. జస్ట్ డిమాండ్ గ్రోత్ ఉంది కదా, అది పెరుగుతుంది. అంతేగాని ఓవరాల్ గా మనమే ఫస్ట్ ప్లేస్కి వస్తామని చెప్పి ఇది చెప్పలేదు. డిమాండ్ గ్రోత్ లో మాత్రమే మనం ఫస్ట్ ప్లేస్ లో ఉంటాము అని చెప్పింది. ఓకే, అలాగే ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది. నీతి ఆయోగ్, మన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ ఉంది కదా, నీతి ఆయోగ్ వాళ్ళు అండ్ నెదర్లాండ్స్ రెండు కలిపి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని పేరు ఎల్ఎన్జి యాజ్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ ఇన్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఎల్ఎన్జి యాజ్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ ఇన్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ అన్న పేరుతోని నీతి ఆయోగ్ అండ్ నెదర్లాండ్స్ ఇద్దరు కలిపి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 రిపోర్ట్లు ఇంపార్టెంట్. ఏవేవి? ఒకటేమో ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ టు 2030 అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు రిలీజ్ చేశారు కదా, అది ఇంపార్టెంట్. రెండోది ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉంది కదా, ఎస్, ఎల్ఎన్జి యాజ్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ ఇన్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ అనే రిపోర్ట్ ని నీతి ఆయోగ్ అండ్ నెదర్లాండ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు కదా, అది కూడా ఇంపార్టెంట్. అలాగే మనం ఖతార్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఉంది చూసిర్రా, 78 బిలియన్ యూఎస్డి. ఆ కాంట్రాక్ట్ అనేది ఇండియా ఇప్పటి వరకు కుదుర్చుకున్న దాంట్లో ది బిగ్గెస్ట్ ఎవర్ డీల్ అంట ఎల్ఎన్జికి సంబంధించి. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. మరి దీన్ని నిర్వహించింది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎఫ్ఐపిఐ. ఎఫ్ఐపిఐ అంటే ఏంటి గైస్? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ. ఓకే, మరి యూనియన్ మినిస్టర్ ఎవరు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కి? హర్దీప్ సింగ్ పూరి. హర్దీప్ సింగ్ పూరి. ఓకే, హర్దీప్ సింగ్ పూరి ఆయన పంజాబ్ చెందినవాడు, బట్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాడిన ఆయన దీనికి మినిస్టర్. ఓకే, రైట్. మరి ఇంకా దీనికి సంబంధించిన మ్యాటర్ ఏమున్నాయి? మనం ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్లుక్ 2030 గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఎస్. అలాగే చైనా డిమాండ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఇండియా దాన్ని దాటేస్తుందని మాట్లాడుకున్నాం. అలాగే టోటల్ గా చూసినప్పుడు యుఎస్ఏ వాళ్ళు లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఆయిల్, ఇండియా థర్డ్ ప్లేస్, చైనా సెకండ్ ప్లేస్ అని మాట్లాడుకున్నాం. ఓకే, మరి ఇండియా ఎంత ఇంపోర్ట్ చేస్తుంది? మొత్తం మన ఆయిల్ డిమాండ్ లో మనము డైలీ వాడే ఆయిల్ లో ఎంత? ఆయిల్ అంటే అన్ని వస్తాయి, ఇంకా ఎల్ఎన్జి, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇలా అన్ని వస్తాయి. ఓకే, మరి అందులో వి ఇంపోర్ట్ 85% ఆఫ్ అవర్ టోటల్ నీడ్స్. మన మొత్తం అవసరాల్లో 85% మనము ఇంపోర్ట్ చేసుకుంటానే ఉంటాము. ఓకే, అండ్ ఒక 15% మాత్రము డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంది. ఓకే, 15% మాత్రమే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంది. ఓకే, అలాగే ఈ నీతి ఆయోగ్ అండ్ నెదర్లాండ్స్ వాళ్ళ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? దిస్ రిపోర్ట్ వాజ్ జాయింట్లీ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ ఇండియాస్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ అండ్ నెదర్లాండ్స్ కి సంబంధించిన ఒక మినిస్టర్ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ క్లైమేట్ పాలసీ. ఆయన ఇండియా పర్యటనలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిపి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఎస్. సో మరి ఖతార్ ఎల్ఎన్జి డీల్ ఉంది కదా, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎవరు కుదుర్చుకున్నారు? దిస్ డీల్ వాజ్ సైన్డ్ బిట్వీన్ పెట్రోనెట్ ఎల్ఎన్జి లిమిటెడ్. పెట్రోనెట్ ఎల్ఎన్జి లిమిటెడ్ అనేది ఇండియాకు సంబంధించిన ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దిస్ పెట్రోనెట్ ఎల్ఎన్జి లిమిటెడ్ ఇస్ ఏ పిఎస్యు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇన్ ఇండియన్ ఎనర్జీ సెక్టర్. ఓకే, మరి ఇది దేనికోసం స్పెషల్ గా దేనికోసం ఫామ్ చేశారంటే, దిస్ వాజ్ ఫౌండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంపోర్ట్ ఎల్ఎన్జి. ఎల్ఎన్జిని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే దీని యొక్క ముఖ్యమైన పని. ఓకే, మరి ఈ డీల్ ని మన దేశం నుంచేమో పెట్రోనెట్ ఎల్ఎన్జి లిమిటెడ్ అండ్ ఖతార్ నుంచేమో ఖతార్ ఎనర్జీ అని ఒక కంపెనీ ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్యలో జరిగింది. ఓకే, మరి ఆల్రెడీ ఇప్పటికే ఇంపోర్ట్ చేస్తుందా మన పెట్రోనెట్ ఎల్ఎన్జి లిమిటెడ్? ఎస్, ఇట్ ఈస్ ఆల్రెడీ
importing 8.5 million tons a year of LNG from Qatar. It has already doing it. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువగా చేసుకోవడానికి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఓకే రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ ఇండియన్ ఎనర్జీ వీక్ లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేం ప్రోగ్రామ్ చేసింది, ఎవరితో ఒప్పందాలు కుదుర్చుకుంది, నీతి ఆయోగ్ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా కదా? నీతి ఆయోగ్ మీద క్వశ్చన్స్ మన ఎగ్జామ్ లో లేకుండా ఉంటాయా? అసలు ఏపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఒక్కసారి నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారంటే ఖచ్చితంగా దాని మీద ఎగ్జామ్ లో అడుగుతాడు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దట్ రిపోర్ట్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ వరల్డ్ మైగ్రేటరీ స్పీసీస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. ఇది మొట్టమొదటిసారిగా మైగ్రేటరీ స్పీసీస్ ఉంటాయి కదా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వివిధ సందర్భాల్లో మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఎస్, ఆ వాటికి సంబంధించి వరల్డ్ మైగ్రేటరీ స్పీసీస్ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇది ఫర్ ద ఫస్ట్ టైం అంట. ఇది ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఇంతకు ముందు ఎప్పుడు రిలీజ్ కాలేదు. మరి ఇది ఎక్కడ రిలీజ్ చేశారంటే ఉజ్బెకిస్తాన్ లో CMS COP14 ఒక ట్రీటీ జరుగుతుంది ఉజ్బెకిస్తాన్ లో. అందులో భాగంగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద 14th మీటింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ద కన్వెన్షన్ అబౌట్ ఎ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్. ఇది వైల్డ్ అనిమలే కదా? ఎస్, షార్క్ అనేది వైల్డ్ అనిమల్ కిందకి వస్తుంది. ది కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్. ఓకే, దీనికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అంటే 14th మీటింగ్ అనేది ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. మరి అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దిస్ CMS COP14 ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బాన్ కన్వెన్షన్. దీన్ని బాన్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తా ఉంటారు. ఓకే, బాన్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తారు. ఓకే, మరి ఇది ఎక్కడ జరుగుతుందన్నాను? ఉజ్బెకిస్తాన్ లో ఎక్కడ? ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరుగుతోంది. ఈ సమర్కండ్ నుంచే మన ముఘల్స్ ఉన్నారు కదా, ముఘల్స్ అక్కడి నుంచే ఇండియాకు వచ్చారు, ఈ సమర్కండ్ నుంచే. ఓకే, మరి దీని CMS COP14 యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే నేచర్ నోస్ నో బార్డర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది థీమ్ అనుకోండి, స్లోగన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, బట్ దీన్ని అడుగుతాడు ఎగ్జామ్ లో. ఓకే, నేచర్ నోస్ నో బార్డర్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ వరల్డ్ మైగ్రేటరీ స్పీసీస్ రిపోర్ట్ రిలీజ్ అయింది. మరి ఎవరు రిలీజ్ చేశారు? అది ఇంపార్టెంట్. CMS COP14 కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేశారు, ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. అలాగే నేచర్ నోస్ నో బార్డర్ అనే దీనికి సంబంధించిన స్లోగన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అసలు ఈ రిపోర్ట్ ని ఎవరు తయారు చేశారు? దిస్ ఈస్ బీన్ ప్రిపేర్డ్ బై scientists in collaboration with United Nations Environmental Program and World Conservation Monitoring Center and CMS. ఈ 3 ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ UNEP వాళ్ళు, వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్ అండ్ CMS కలిసి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రిపోర్ట్ లో వీళ్ళు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ డిక్లైన్ ఇన్ మైగ్రేటరీ స్పీసెస్. మనం మనుషులు చేసే పనులే ఈ మైగ్రేటరీ స్పీసెస్ యొక్క డిక్లైనింగ్ కి ముఖ్యమైన కారణం. మరి UNEP అండ్ ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేశారన్నాను. మరి UNEP గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి కదా. ఎస్, UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? UNEP has been established in 1972. ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్, ఎక్కడ ఉంది? యూరోప్ లో ఉందా? అమెరికాలో ఉందా? కాదు, దిస్ ఈజ్ ఇన్ ఆఫ్రికా, నైరోబీ. కెన్యా క్యాపిటల్ సిటీ అనే నైరోబీ ఉంది కదా, నైరోబీలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. అండ్ ఇందులో 193 మెంబర్ నేషన్స్ ఉన్నారు. అండ్ ప్రజెంట్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇస్ ఇంగర్ ఆండర్సన్. ఈ స్టాటిక్ పాయింట్ ఎంత ఇంపార్టెంటో, అలాగే స్టేట్ ఆఫ్ ది వరల్డ్ మైగ్రేటరీ స్పీసీస్ రిపోర్ట్ ని కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వరల్డ్ యానిమల్స్ కన్వెన్షన్ లో ఉజ్బెకిస్తాన్ లో రిలీజ్ చేశారనేది ఇంపార్టెంట్. అలాగే దీని స్లోగన్ నేచర్ నోస్ నో బార్డర్ అనేది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ టాపిక్ సపరేట్ గా ఉంది కదా అందరికి, ఏపీఎస్సి వాళ్ళకు ఉంది, TSPSC వాళ్ళకి ఉంది. సో ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు అచీవ్ 100% హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ కనెక్షన్.
హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ మీద మరి మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అవి సాధించేశాయి కదా. ఎస్, మరి నార్త్ ఈస్ట్ లో మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ కి ఈ గుర్తింపు వచ్చిందంట. ఏమని? వాళ్ళ రూరల్ ఏరియాస్ లో 100% అందరి జనాలకు ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇచ్చిన స్టేట్ గా అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ లో మొదటి స్టేట్ గా గుర్తింపు పొందడం జరిగింది. అది దానికి సంబంధించిన రిపోర్ట్ అండి. ఇది చూడండి, 2019 లో చూస్తే 10% వరకు మాత్రమే ట్యాప్ కనెక్షన్స్ ఉండే. ఇప్పటికి వచ్చేసరికి మొత్తం రూరల్ ఏరియాస్ లో అందరికి ఇచ్చేశారు. ఇది రూరల్ ఏరియాస్ కి సంబంధించింది. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్. అలాగే ఇంకా రెస్ట్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ లో ఇంకా అస్సాంలో చాలా తక్కువ ఉంది. పెద్ద స్టేట్ నార్త్ ఈస్ట్ లోనే. సో ఇవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇక నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఇవన్నీ స్టేట్స్ లో ఆల్రెడీ అయిపోయింది. మరి ఇప్పటి వరకు అరుణాచల్ ప్రదేశ్ తో కలిపి మరి భారతదేశంలో ఎన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ 100% వాటర్ ట్యాప్ కనెక్షన్స్ రూరల్ ఏరియాస్ లో ఇచ్చిన స్టేట్స్ గా గుర్తింపు సాధించాయి? మొత్తంగా అరుణాచల్ ప్రదేశ్ తో కలిపి 10 states have achieved this feat. ఓకే, ఎస్. మరి ఇది ఏ స్కీమ్ కింద? సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన జల్ జీవన్ మిషన్ స్కీమ్ ఉంది కదా, జల్ జీవన్ మిషన్. దిస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ 2019 బై విచ్ మినిస్ట్రీ? జల్ జీవన్ మిషన్ అంటున్నాడు. మరి ఏ మినిస్ట్రీ అవుతుంది? ఆటోమేటిక్ గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు సేఫ్ అండ్ అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్ ని ట్యాప్ కనెక్షన్స్ ద్వారా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రూరల్ హౌస్ హోల్డ్ కి ఇవ్వడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన వాళ్ళ టార్గెట్ ఏంటి? 2024. అప్పుడు స్కీమ్ పెట్టినప్పుడు 2024 కల్లా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రూరల్ హౌస్ హోల్డ్ ఆర్ ఇంటికి దీన్ని అందజేస్తామని చెప్పి ఏమ్గా పెట్టుకోవడం జరిగింది. మరి ఇది నెరవేరే అవకాశాలు ఉన్నాయా 2024 కన్నా అంటే లేవండి. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 50% కూడా ఇది ఇంకా అచీవ్ కాలేదు. సో దిస్ టేక్స్ మచ్ టైం. మరి ఇంకా మన స్టేట్, మన తెలంగాణ, మన ఏపీ అచీవ్ చేసాయా? ఎస్, మన తెలంగాణ, మన ఏపీ ఆల్రెడీ అచీవ్ చేసేసాయండి. తెలంగాణ ఇస్ ద సెకండ్ స్టేట్ టు అచీవ్ దిస్. మరి మొట్టమొదటి స్టేట్ ఏంది? ఈ జల్ జీవన్ మిషన్ కింద 100% రూరల్ ఏరియాస్ లో ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇచ్చిన స్టేట్ గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు డూ దిస్. మరి దీని కింద ఎన్ని లీటర్స్ ఇస్తారు? అది కూడా ఇంపార్టెంటే కదా. ఈ జల్ జీవన్ మిషన్ స్కీమ్ కింద 55 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి పర్సన్ కి ప్రతిరోజు రూరల్ హౌస్ హోల్డ్ కి ఇవ్వడం జరుగుతుందంట. ఓకే, 55 లీటర్స్. ఎన్ని లీటర్స్ ఇస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. 55 లీటర్స్ పర్ డే పర్ పర్సన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నాను కదా, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, బట్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఇందులో. సో ఫండింగ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి కదా. మరి ఆటోమేటిక్ గా హిమాలయన్ స్టేట్స్ లో అయితే 90:10 ఉంది. హిమాలయన్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో 90% సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తే 10% స్టేట్ గవర్నమెంట్ ఇస్తాయి. మరి మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ లో అయితే 50-50. అలాగే యూనియన్ టెరిటరీస్ లో 100%. మరి ఈ స్కీమ్ కోసం టోటల్ గా 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొత్తంగా 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంటా కాదా? ఈ స్కీమ్ ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్. ఇందులో ఇప్పుడు ఏమేమి ఇంపార్టెంట్? ఫస్ట్ స్టేట్ టు అచీవ్ దిస్ స్టేటస్ ఈస్ గోవా. మరి రెండో స్టేట్ మన తెలంగాణ. ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ దీన్ని అచీవ్ చేశాయి? 10. మరి రీసెంట్ గా అచీవ్ చేసిన స్టేట్ ఏంది? అరుణాచల్ ప్రదేశ్. మరి ఏ స్కీమ్ కింద దీన్ని తీసుకొచ్చారు? జల్ జీవన్ మిషన్. ఏ ఇయర్ లో? 2019. మరి ఏ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తుంది? ఈ స్కీమ్ ఆర్ మిషన్ జల్ శక్తి మినిస్ట్రీ కింద. మరి జల్ శక్తి మినిస్ట్రీకి మినిస్టర్ ఎవరు గైస్? గజేంద్ర సింగ్ షెకావత్. హీఈస్ అన్ ఎంపీ ఫ్రమ్ రాజస్థాన్. రాజస్థాన్ లోని జోధ్పూర్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి ఈయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఓకే, రైట్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. 100% TSPSC లో రాబోయే ఎగ్జామ్స్ లో APPSC లో కూడా అడుగుతారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. స్పోర్ట్స్ కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ న్యూసెస్ ఉన్నాయి. ఎగ్జామ్ లో అడగచ్చు. ఇందులో ముఖ్యంగా బ్యాడ్మింటన్ కి సంబంధించి మన అమ్మాయిలు, భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ లో తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఛాంపియన్ గా నిలిచింది ఉమెన్స్ టీమ్.
ఇంతవరకు ఉమెన్స్ టీం ఒక్కసారి కూడా ఏషియన్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ లో ఒక్కసారి కూడా పథకమే గెలుచుకోలేదు. సైనా నెహ్వాల్, పివి సింధు ఇండివిజువల్ మెడల్స్ గెలిచారు, కానీ టీమ్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదటిసారిగా మన వాళ్ళు పథకం గెలిచారు, అందులోనూ గోల్డ్ మెడల్ డైరెక్ట్ గా. మరి మగవాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ లోనే ఓడిపోయారు. బట్ ఇంతకు ముందే 2016 లో ఒకసారి, 2020లో ఒకసారి ఇండియన్ మెన్స్ టీం ఈ ఏషియన్ టీమ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్, కాంస్య పథకం ఆల్రెడీ గెలుచున్నారు. బట్ ఉమెన్స్ టీం పథకం సాధించడం అనేది ఇదే మొట్టమొదటిసారి, అండ్ అందులోనూ ఛాంపియన్ గా నిలవడం జరిగింది. మరి ఫైనల్లో మన సింధు సేన ఎవరిని ఓడిపేసి గెలిచింది? ఫైనల్లో థాయిలాండ్ ని ఓడిపేసి గెలిపింది. కంపారిటివ్లీ చైనా అండ్ జపాన్ తో కంపేర్ చేస్తే ఈ థాయిలాండ్ అనేది పెద్దగా ఫేమస్ టీం ఏం కాదు బ్యాడ్మింటన్ లో. మరి ఇది ఎలా ఫైనల్ కి వచ్చిందంటే మనోళ్ళే జపాన్ ని సెమీఫైనల్లో ఓడిపేసిర్రు ఆల్రెడీ. ఈ జపాన్ ఏమో చైనాని క్వార్టర్స్ లో కొట్టింది, అందువల్ల వీళ్ళు ఫైనల్స్ దాకా రాలేకపోయారు. ఇంకొక పారవశంలో ఉన్న ఈ థాయిలాండ్ వాళ్ళు ఫైనల్ దాకా రావడం జరిగింది. ఓకే, మనం కూడా చైనాని గ్రూప్ దశలో చైనాని 3-2తో ఓడిపేశారు అప్పట్లోనే మన వాళ్ళు. దాని తర్వాత సెమీఫైనల్లో టాప్ సీడ్ అయిన జపాన్ మీద కూడా గెలవడం జరిగింది. మరి ఫైనల్స్ లో థాయిలాండ్ మీద పివి సింధు ఫస్ట్ మ్యాచ్ యాజ్ యూజువల్ గా గెలిచింది. దాని తర్వాత డబుల్స్ లో మన గోపీచంద్ గారి కూతురు ఉంది కదా, గాయత్రి గోపీచంద్, అండ్ ఆమెతో జట్టు కట్టిన త్రిషా జాలీ, వీళ్ళిద్దరూ డబుల్స్ లో అత్యద్భుతమైన ప్రదర్శన చేసి థాయిలాండ్ టీం మీద గెలిచారు. వీళ్ళ పేర్లు సపరేట్ గా ఎందుకు చెప్తున్నానంటే పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని మనకు అందరికి తెలుసు, రైట్? పేపర్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఈ పేరు ఇచ్చి గాయత్రి గోపీచంద్, త్రిషా జాలీ, లేకపోతే గాయత్రి గోపీచంద్ అంటే వాళ్ళ ఫాదర్ పేరు మీద గుర్తుపడతారు, బ్యాడ్మింటన్ అనుకుంటారు. ఓకే, ఈ త్రిషా జాలీ పేరిచ్చి షీఈ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడిగారు కదా ఆల్రెడీ. ఇలాంటి క్వశ్చన్లు బాక్సర్లకు సంబంధించిన విషయాల మీద, షూటర్లకు సంబంధించిన విషయాల మీద అంటే అడిగారు కదా. ఇప్పుడు బ్యాడ్మింటన్ కూడా అడగచ్చు. ఈ త్రిషా జాలీ అండ్ గాయత్రి గోపీచంద్ చాలా సార్లు గెలుస్తున్నారు, డిఫరెంట్ టోర్నమెంట్ లో గెలుస్తున్నారు. అలాగే పివి సింధు, సైనా నెహ్వాల్ తర్వాత ఉమెన్స్ లో అన్మోల్ కర్బ్ అనే యువ క్రీడాకారిణి కూడా ఈ మధ్య చాలా బాగా ఆడుతుందని, ఈమె నిన్న జరిగిన ఈ ఫైనల్స్ లో కూడా ఫైనల్ మ్యాచ్ ఈమెనేదండి. 2-2తో ఈక్వల్ అయిన తర్వాత ఫైనల్ మ్యాచ్ ఈమెనే. చాలా ఎక్స్పీరియన్స్డ్ క్రీడాకారిణి మీద ఈమె గెలవడం జరిగింది, అన్మోల్ కర్బ్. మొన్న జపాన్ తో జరిగిన సెమీఫైనల్స్ లో కూడా ఈమె ఫైనల్ మ్యాచ్ లో చాలా అద్భుతంగా ఆడి గెలిచింది, అన్మోల్ కర్బ్. సో ఈమె పేరు కూడా వెరీ ఇంపార్టెంట్. అన్మోల్ కర్బ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? షీ ఈజ్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు క్రికెట్ కి సంబంధించి ఇది అందరూ చూసే ఉంటారు కదా నిన్న మ్యాచ్. ఎస్, బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? మొత్తము సిరీస్ లో ఈ మ్యాచ్ గెలిచి 2-1 ఆధిక్యంలో ఉన్నారు, అదేం ఇంపార్టెంట్ కాదు. బట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా క్రికెట్ టీము టెస్ట్ చరిత్రలో అత్యధిక పెద్ద టెస్ట్ విజయం ఇది. ఎందుకంటే 434 రన్స్ తేడాతో గెలిచిర్రు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ తోని 2021లో 372 రన్స్ తో గెలిచిందే హైయెస్ట్ ఉండే. అంటే గెలుపుల మన స్కోర్ అంతరం ఉంటుంది కదా, అంటే 10/10 వికెట్స్ అది చెప్పట్లేదు నేను. 434 రన్స్ తోని గెలవడం ఈ హైయెస్ట్ తేడా అనేది. సో దీని మీద అడిగితే అదొకటి ఇంపార్టెంట్. అలాగే టెస్టుల్లో తొలి 3 సెంచరీలను 150+ స్కోర్లుగా మలిచిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా యశస్వి ఉన్నాడు కదా, నిన్న 214 కొట్టాడు. ఈ యశస్వి కూడా ఇది మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు. సో ఈ 2 పాయింట్లు దీనికి సంబంధించి ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఉమెన్స్ బ్యాడ్మింటన్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్రికెట్ జస్ట్ అట్లా పైన చూసుకోండి సరిపోతుంది. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ జైన మత గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ గారు కన్నుమూయడం జరిగింది. మరి ఆయన అందువల్ల న్యూస్ లో ఉన్నాడు. మరి ఆయన గురించి మనం తెలుసుకుందామా? ఎస్, వెరీ ఇంపార్టెంట్. సొసైటీలో రిలీజియన్ కి సంబంధించిన విషయం ఉంది కదా ఇండియన్ సొసైటీలో, దాని మీద కరెంట్ అఫైర్స్ నుంచి ఇలాంటి విషయాల మీద క్వశ్చన్స్ అడగచ్చు. జైన మత గురువైన ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూయడం జరిగింది. ఈయన ఒక దిగంబర సెయింట్. హిస్టరీలో భాగంగా కూడా అడగచ్చు కదా. జైన్ మతం గురించి మాట్లాడుకున్నప్పుడు మనము జైన్కి సంబంధించి అటు శ్వేతంబరాస్, దిగంబరాస్ అని మాట్లాడతాం కదా. ఎస్, ఈయన దిగంబరా సెయింట్. దిగంబరాస్ ఎవరు? దిగంబరాస్ అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? దే ఆర్ డిస్కార్డెడ్ క్లోత్స్, అంటే వాళ్ళు బట్టలు వేసుకోరు. ఈ మన దిగంబరా సెయింట్స్ ఉంటారు కదా, వాళ్ళు బట్టలు వేసుకోరు అసలు.
ఓకే. మరి శ్వేతంబరాస్ ఏమో జస్ట్ వైట్ క్లాత్ వేసుకొని తిరుగుతూ ఉంటారు పైన. వాళ్ళకు ఈ శ్వేతంబరాస్ కి హెడ్ ఎవరు? స్థూల బాహు. మరి దిగంబరాస్ కి భద్రబాహు. అప్పట్లో జైనిజం గురించి చదివినప్పుడు ఇది చదువుతాం కదా, శ్వేతంబరాస్ అండ్ దిగంబరాస్. శ్వేతంబరాస్ ఆర్ హెడెడ్ బై స్థూల బాహు అండ్ దిగంబరాస్ ఆర్ హెడెడ్ బై భద్రబాహు అని. ఎస్, ఆ దిగంబరా సెక్ట్ కి సంబంధించిన ఆయననే ఈ ఆచార్య విద్యాసాగర్ మహారాజ్. లాస్ట్ 2 years కిందట హర్యానా అసెంబ్లీలో ఒక దిగంబరా సెయింట్ వచ్చి న్యూడ్ గా నిల్చొని స్పీచ్ ఇచ్చి వెళ్ళాడని చెప్పి మనం న్యూస్ లో చూసాం కదా. ఎస్, ఆయన సేమ్ కాదు, ఆయన తరుణ్ మహారాజ్. మరి ఆయన లాగానే ఈయన కూడా ఒక దిగంబరా సెయింట్. మరి ఈయన ఎలా చనిపోవడం జరిగింది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన సల్లేఖన దీక్ష చేపట్టి ఆహారము పానీయాలు ఏం తీసుకోకుండా చనిపోవడం జరిగింది. గుర్తుందా సల్లేఖన? మర్చిపోయారా? ఇండియన్ హిస్టరీ ఎన్ని రోజులైంది చదివి? ఇండియన్ హిస్టరీలో మనం చదువుతూ ఉంటాం కదా, చంద్రగుప్త మౌర్య సల్లేఖన వ్రతం బట్టి చనిపోయాడని చెప్పి. ఎస్, దాని కిందికే అదేనండి, సేమ్. ఇది సల్లేఖన వ్రతం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? మనము చదువుకున్నాం కదా, చంద్రగుప్త మౌర్య ఈ దిగంబరాస్తోని కలిపి శ్రావణ బోలగోలకి వెళ్ళి అక్కడే చనిపోయాడు సల్లేఖన వ్రతంతో. బేసిక్ గా ఈ సల్లేఖన వ్రతం ఏంటంటే ఏమీ తినరండి వీళ్ళు. ఏమీ తినకుండా, నీళ్లు కూడా ముట్టకుండా మెల్లమెల్లగా చనిపోతూ ఉంటారు. అదే సల్లేఖన వ్రతం. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఫాస్ట్ ఆన్ టు డెత్. ఓకే, సో ఇందులో ఏమి ఇంపార్టెంట్? ఆచార్య విద్యాసాగర్ మహారాజ్, దిగంబరాస్, శ్వేతంబరాస్, అలాగే మన ఏ రాజు ఈ సల్లేఖన వ్రతం పట్టిండంటే చంద్రగుప్త మౌర్య. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కొన్ని MCQs మీద మనం ఈరోజు క్వశ్చన్స్ చేద్దాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ కంట్రీ ఫర్ షేరింగ్ ఓపెన్ సోర్స్డ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓపెన్ సోర్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని షేర్ చేసుకోవడానికి ఏ దేశంతోని రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక MOUని కుదుర్చుకోవడం జరిగింది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్: ఏ కొలంబియా, బి చిలీ, సి బ్రెజిల్, డి గయానా. అన్ని సౌత్ అమెరికన్ కంట్రీసే కదా. మరి రీసెంట్ గా ఎవరితో కుదుర్చుకున్నారు? ఇండియా సైన్డ్ దిస్ MOU విత్ విచ్ కంట్రీ? ఇండియా సైన్డ్ దిస్ MOU విత్ కొలంబియా. ఓకే, మరి ఇది ఎందుకోసం? దిస్ MOU is specially meant for cooperation in digital transformation, including sharing successful digital solutions that have been implemented at a popular scale in India and also in Colombia. ముఖ్యంగా ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో డెలివరీ సర్వీసెస్ ని ఎలా వాడాము, పబ్లిక్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలా ఇంప్రూవ్ చేశాము, వాటికి సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ MOUని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, which day is celebrated as Global Tourism Resilience Day? Global Tourism Resilience Day. Options ఏమి ఇచ్చాడు? 17th February, B 18th February, C 19th February, T 20th February. మరి ఆన్సర్ ఏంటి? 17th February. This Global Tourism Resilience Day is celebrated on February 17th every year. February 17th every year. మరి ఎవరు సెలబ్రేట్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్. మరి ఎందుకోసము? టు హైలైట్ ద నీడ్ ఫర్ టూరిజం డెవలప్మెంట్ టు బి మోర్ రిసైలెంట్ టు షాక్స్ అండ్ ఎమర్జెన్సీస్. ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది ప్రతి దేశంలో చేయాలి. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ షాక్స్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ కోవిడ్ లాంటివి ఏమన్నా పాండమిక్స్ వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలని అనేది నేర్పించడానికి దీన్ని నిర్వహిస్తా ఉంటారు. ఓకే, నిర్వహిస్తా ఉంటారు. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, వేర్ వాజ్ ద 11th ఇంటర్నేషనల్ పపెట్ ఫెస్టివల్ ఇనాగ్రేటెడ్? పపెట్ ఫెస్టివల్ అంటే మనము ఇండియన్ హిస్టరీలోను తెలంగాణ హిస్టరీలోను తోలుబొమ్మలాట అని చెప్పి చదువుకుంటా ఉంటాం కదా, అదేనండి ఇంటర్నేషనల్, అదే పపెట్ ఫెస్టివల్ అంటే. మరి 11వ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ న్యూఢిల్లీ, బి చండీగఢ్, సి భోపాల్, డి చెన్నై. మరి ఎక్కడ జరిగింది? చండీగఢ్లోని ఠాగూర్ థియేటర్ లో ఇది February 17th రోజు దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.